హలో అండి, వెల్కమ్ టు జ్యోతిక కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ. నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఫస్ట్ 1.5 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ని 2 times నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 spoon పసుపు, 2 spoons కారం పొడి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం నిమ్మరసమే యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 cup కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని నీట్గా మిక్స్ చేసుకున్నాను. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ మంచిగా వేడయ్యాక ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని చికెన్ పైన యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను 1.5 kg చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నాను. రైస్ని 2 times నీట్గా కడిగి
అందులో వాటర్ వేసి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ప్యాన్లో సరిపడ వాటర్ తీసుకున్నాను. ఇందులోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఒక జాపత్రి కూడా వేశాను. 2 దాల్చిన చెక్కలు కూడా వేశాను. 7 లవంగాలు కూడా వేశాను. ఒక మరాఠీ ముక్క కూడా వేసుకోవాలి. ఒక అనాస పువ్వు కూడా వేసుకోవాలి. కొంచెం సాజీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒకటి బ్లాక్ ఇలాచీ యాడ్ చేసుకున్నాను. 4 యాలకులు కూడా యాడ్ చేసుకున్నాను. బిర్యానీ పువ్వు కూడా కొంచెం యాడ్ చేశాను. 4 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేశాను. రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేయాలి. ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 80% కుక్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పైన ఈ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా లేయర్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని నీట్గా పైన వేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం గీ కూడా యాడ్ చేశాను. 1 టమాటోని ఇలా కట్ చేసి నీట్గా పెట్టాను. మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఎంతో ఇష్టమైన హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు జ్యోతక్క కిచెన్.